హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి తపాలా శాఖలో మరో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పర్మనెంట్ జాబ్స్ అనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇలాంటి రాత పరీక్షలు లేకుండా సో వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. రెండు రకాల ఉద్యోగాలకు మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఆ ఉద్యోగాలు ఏంటి, సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది మనకు పోస్టల్ శాఖకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీసెస్ నుంచి మనకు మదురై నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూడండి, మెయిల్ మోటార్స్ నుంచి మదురై నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో దీనికి ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఫర్ ఫిల్లింగ్ అప్ టు ఫాలోయింగ్ పోస్ట్ ఇన్ ద మేనేజర్ పోస్ట్ మెయిల్ మోటార్ సర్వీసెస్ మదురై సంబంధించి మనకు కంప్లీట్గా నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 30 April 4. అయితే చూడండి, April 30 వరకు మీరు ఈ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి అయితే చూడండి, మనకు ఎలాంటి జాబ్స్ ఉన్నాయంటే చూడండి, మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, స్కిల్డ్ ఆర్టిసియన్ సంబంధించి ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. అలాగే చూడండి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి అలాగే బ్లాక్ స్మిత్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years బిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒక పోస్ట్ ఉంది. అయితే చూడండి, పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 ఫర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ప్రకారం మీకు కంప్లీట్గా మీకు 19,900 నుంచి 63,200 ఫర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పే స్కేల్ ఫర్ ద అబోవ్ పోస్ట్ ఇన్ ద పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 రూపీస్ 19,900 నుంచి 63,200 ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్, అన్ని అలవెన్సెస్ కలిపి మీకు ఈ విధంగా శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మనకు ఫాలోవింగ్ ఆర్ ద ఎలిజిబిలిటీ కండిషన్ ఫర్ ద పోస్ట్. సో ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అయినటువంటి క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అయితే చూడండి, ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్. సో ఈ పోస్టులకు సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఏజ్ బిట్వీన్ 18 to 30 years యాజ్ ఆన్ 1st 7. అలాగే చూడండి, July 1st 2021 వరకు మీరు 30 years బిలో ఉండాలి. అలాగే ఏ సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ 8th స్టాండర్డ్ పాస్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. అయితే చూడండి, మీకు 8th క్లాస్ సంబంధించి 1 year ఎక్స్పీరియన్స్ సంబంధించి సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి బై మీన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఆన్ ద బేసిస్. మీకు ఒక ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట, సిలబస్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ సంబంధించి. అలాగే రిలాక్సేషన్ ఆఫ్ ద ఏజ్ లిమిట్ వచ్చేసి నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అలౌడ్ SC ST OBC EWS క్యాండిడేట్స్ అప్లయింగ్ అగెన్స్ట్ ద అన్రిజర్వ్డ్ పోస్ట్. అయితే చూడండి, అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి ఉంది కాబట్టి ఎలాంటి కేటగిరీకి సంబంధించి రిలాక్సేషన్ అయితే మనకు ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అలాగే చూడండి, దీనికి సంబంధించి మనకు ఇక్కడ కంప్లీట్గా అప్లికేషన్ ఆఫ్ ద పోస్ట్. అయితే చూడండి, మీరు ఏ పోస్ట్కి సో పైన ఆర్టిషియన్ పోస్ట్ ఉంది కదా, సో దానికి అప్లై చేసేటటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ఫామ్ని మీరు A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్అవుట్ తీసుకొని ఇదే ఫామ్ని మీరు ఫిలప్ చేసి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ ద్వారా కాదు, మనకు ఆల్రెడీ ఇవ్వడం కూడా జరిగింది. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మీకు సంబంధించిన నేమ్ కావచ్చు. అలాగే చూడండి, మీ కేటగిరీ SCనా STనా OBCనా ఇక్కడ సెలెక్ట్ అనేది చేసేయండి. దాని తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ అలాగే రిలీజియన్ నేషనాలిటీ హిందూనా ఇండియన్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసేయండి. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ యొక్క ఏజ్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీకు సంబంధించిన స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే కంప్లీట్ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్ ఆన్ ద ప్లాన్ ప్రిపేర్ ఇన్ ద prescribed format as a produced in the para 3 above should be filled in by candidate either in English or Tamil correctly and completely. అయితే చూడండి, తమిళ్ లేదా ఇంగ్లీష్లో మీరు కంప్లీట్గా ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి 100 రూపీస్ మాత్రం ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. సో చూడండి, 100 రూపీస్ UCR receipt to be taken in any post office should be enclosed towards application fee. అయితే మీరు 100 రూపీస్ చెల్లించవలసి ఉంటుంది. The application fee collected
రిజెక్టెడ్ ఫ్రమ్ ద అప్లికెంట్ విల్ నాట్ బి రిఫండెడ్. అయితే చూడండి మీ యొక్క అప్లికేషన్ ఫీజు మీకు మళ్ళీ రీఫండ్ అయితే చేయబడదు. ఫర్దర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షుడ్ బి పే వచ్చేసి 400 రూపీస్. షార్ట్ లిస్ట్ తీసినటువంటి క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళు కంప్లీట్గా షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మీరు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఇది మనకు కంప్లీట్గా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. సో ఈ జాబ్కి సంబంధించి సో మనకు కంప్లీట్గా స్కిల్డ్ ఆర్టిషన్ సంబంధించి నోటిఫికేషన్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సెకండ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. సో మీకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఏమేమి మీరు జతపరిచి కంప్లీట్గా స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. ఒకసారి మీరు రీడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కంప్లీట్గా రీడ్ చేసిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి. సో ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. అయితే చూడండి దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే వచ్చేసి మనకు స్టాఫ్ కార్ డ్రైవర్ సంబంధించిన ఇంకొక 2 పోస్టులకు సంబంధించి కూడా వేకెన్సీకి నోటిఫికేషన్ జారీ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్ మేల్ మోటార్ సర్వీసెస్ మధురై నుంచి కూడా ఇది సేమ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 30 వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి స్టాఫ్ కార్ డ్రైవర్ సంబంధించి పోస్ట్ ఉంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ బిలో ఉండాలి. అలాగే 5 ఇయర్స్ ఎస్సీ వాళ్ళకు అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 ఫర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేటగిరీ అన్ రేజ్డ్ అలాగే ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం కూడా జరిగింది. అయితే స్కేల్ పే వచ్చేసి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 ఇన్ ద పే మ్యాట్రిక్స్ యాజ్ పర్ 7th CPC ప్రకారం 63,200 మీకు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫాలోయింగ్ ద ఎలిజిబుల్ కండిషన్ వచ్చేసి యాజ్ పర్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్. అయితే చూడండి 18 to 27 ఇయర్స్ బిలో ఉండాలి. అలాగే రిలాక్సేషన్ అప్ టు 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే చూడండి దీనికి సంబంధించి పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీ దగ్గర ఉండాలి. హెవీ ఆర్ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఫోటో కాపీ ఆఫ్ ద లైసెన్స్ డ్యూలీ అటెస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సెల్ఫ్ అటెస్టెడ్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. అయితే చూడండి మీ లైసెన్స్ పైన గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ కూడా ఉండాలి అన్నట్టు మనకి ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా రిజెక్ట్ చేయబడుతుందని కంప్లీట్ ఇక్కడ మనకైతే నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అదర్వైజ్ ద అప్లికెన్స్ విల్ బి రిజెక్టెడ్ అనమాట. ద డ్రైవింగ్ స్కిల్స్ విల్ బి ఎగ్జామినెడ్ బై కండక్టింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఫ్రమ్ ద అమాంగ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్ వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. 10th క్లాస్, సో దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి మీరు కంప్లీట్గా చూసుకోండి. నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ సర్టిఫికేట్ జత చేయాలో కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ విల్ బి లియబుల్ ఫర్ రిజెక్షన్ ఆల్సో టు ద ఫాలోవింగ్ రీజన్స్ అనమాట. సో చూడండి కంప్లీట్గా ఇక్కడ ఇవ్వడం అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ అలాగే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి. ఒరిజినల్ సర్టిఫికేట్ షుడ్ నాట్ బి సెంట్, ఓన్లీ మీరు జిరాక్స్ కాపీస్ మాత్రమే సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే చూడండి ఇక్కడ మనకు ఎప్పటివరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి 30 లోపు మీరు ఈ అడ్రస్కి ఇక్కడ నుంచి కంప్లీట్గా స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ నుంచి సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ద అప్లికేషన్ షుడ్ బి సెంట్ థరో స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఓన్లీ. అప్లికెంట్ సెండ్ ద థరో ఎనీ అదర్ మీన్స్ ఇన్ గివెన్ బై హ్యాండ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అయితే చూడండి హ్యాండ్ ద్వారా యాక్సెప్ట్ చేయాలంట, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ చేయవలసి ఉంటుంది. అయితే చూడండి అడ్రస్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఇన్ మేల్ మోటార్ సర్వీసెస్ మధురై, ఈ అడ్రస్కి మీరు సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అద్భుతమైన అవకాశం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి మంచి అవకాశం. సో 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు జాబ్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి మీరు సెండ్ చేసేయండి. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్ మేల్ మోటార్ సర్వీసెస్ మధురై, ఈ అడ్రస్కి మీరు కంప్లీట్గా ఎన్వలప్ కవర్లో ఫిల్ చేసి కంప్లీట్గా ఈ అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.